సార్ అందరూ ఇసబ్గాల్ అండ్ హలీమ్ సీడ్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ అవి తింటే వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి చెప్పండి సార్. ఇసబ్గాల్ అనేది లాక్సేటివ్, అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటెస్టినల్ మోటిలిటీ అండ్ సాఫ్టనింగ్ ఆఫ్ ద స్టూల్ అనమాట. అదే కానీ మనం దాన్ని కరెక్ట్ గా వాటర్ తో కరెక్ట్ గా తీసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈసోఫేజియల్ బ్లాకేడ్ అంటాము. అంటే ఈసోఫేగస్ లోపల బ్లాక్ అయినట్టుగా అనిపించడం, ప్లస్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిస్ట్రెస్ అంటే మొటిలిటీ తగ్గిపోయినట్టు అనిపించడం, బ్లోటింగ్ బెల్చింగ్ లాగా అనిపించడం, తర్వాత ఇంటర్ఫెరెన్స్ విత్ మెడిసిన్స్. మనం ఆల్రెడీ ఏదైనా హైపర్ టెన్షన్ లేకపోతే డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకుంటుంటే వాటితో ఇంటర్ఫియర్ అయ్యి వాటి అబ్జార్ప్షన్ తగ్గించడం అండ్ న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అవడం వల్ల మాల్ న్యూట్రిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా సిబో అంటే స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మెయిన్ గా గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోయి అన్నెసరీ బ్యాక్టీరియా ఓవర్ గ్రో కావడానికి సిబో అంటాం. కాబట్టి ఇసబ్గాల్ తీసుకునేటప్పుడు సరైన మోతాదులో వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.